కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ నేతలు ఖమ్మంలో నిరసన చేపట్టారు. ఖమ్మంలోని జీఎస్టీ కార్యాలయం వద్ద నిరసన చేశారు. కేంద్రంలో బీజేపీ నిరంకుశ పాలన చేస్తుందని ఆ పార్టీ నేతలు దుర్గాప్రసాద్, నగర మేయర్ నీరజ అన్నారు. గాంధీ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దీపక్ చౌదరి, కమర్తక్ మురళి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భయంభ్రాంతులకి గురి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ కేసులు మళ్ళీ ఈరోజు మరి దాదాపు 661 కోట్లకి ఈ ఈడీ ఆస్తుల్ని జప్తు చేయాలనేటటువంటి నోటీసులు ఇచ్చి మరి సోనియా రాహుల్ పైన ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఈ కేసు 2010-11 ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించి ఆ రోజే అలహాబాద్ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో కూడా వేసినప్పుడే దీని మీద అన్ని రకాల విచారణలు, ఎంక్వైరీలు జరిగి ఈ కేసులో ఏమీ లేదు, ఇది నిరాధారమైన కేసు అని చెప్పి ఆ రోజే కోర్టులు తేల్చి చెప్పితే వాటిని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ కుటుంబాన్ని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుకు తీసుకొచ్చి గాంధీ కుటుంబం కరెక్ట్ కాదు, మేమే బీజేపీయే కరెక్ట్ అనిపించడం కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారు. మీలాగా మేము అదానీలు, అంబానీలు, నీరవ్ మోడీలు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ఫ్యామిలీ కాదు. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. నాడు నేత మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు జాతికి అంకితం అయ్యి ఈ దేశ ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళే తప్ప ఆస్తుల కోసం కాదు, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు లాంటి వాటిలలో దూరి ఈ దేశంలో ఏదో తప్పుడు విధానాలని అవలంబించేటటువంటి వ్యక్తులుగా కాదు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ కావచ్చు, మత కులాలకి బలైపోయి ఈ దేశంలో ఛాందసవాదత్వం కోసం ప్రాణాలను బలిపెట్టుకున్న కుటుంబం. వాళ్ళకి మా చిన్నప్పుడే మేము పుట్టకముందే కొన్ని వేల కోట్ల ఆస్తులుంటే ఆ ఆస్తులన్నింటినీ కూడా జాతికి అంకితం చేసి మోతీలాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళే ఆ రోజుల్లోనే ఇచ్చారు. ఈరోజు మీరు ఇచ్చేటటువంటి ఈ బ్యాంకుల్లో కొద్దో గొప్ప వాటి కోసం కక్కుర్తిపడే కుటుంబం కాదు. నీలాగా నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి మోచేతి నీళ్లు తాగే కుటుంబం అది కాదని చెప్పి నువ్వు తెలుసుకోవాలా. నీ ఉడతూపులకి, నీ తాటాకు చప్పుళ్ళకి కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. ఎక్కడైనా భాగస్వామ్యం ఉందా? ఆనాడు ఎక్కడుంది ఈ పార్టీ? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు వచ్చి ఆ రోజు దేశం కోసం పోరాడిన వాళ్ళ మీద, ఆ కుటుంబం మీద ఈరోజు ఛార్జ్షీట్ వేయటం అంటే దేశ ప్రజలు ఎవరు కూడా సహించరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మోడీ. మేము అనుకుంటున్నామేమో ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వచ్చాయి. ఒకవైపు రైతులు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది, ఒకవైపున ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వారు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది, ఒకవైపున నిరుద్యోగులు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది, ఒకవైపున రాజ్యాంగం రక్షించాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు దేశంలో మేధావులు చెప్పే రోజు వచ్చింది. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా ఈ పార్టీకి నేతృత్వం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి పక్షాన ఉంటాం. ఎంత దూరమైన వెళ్తాం, అవసరమైతే జైలుకి వెళ్తాం. కానీ నీ ఉడత ఊపులకో, నీ బెదిరింపులకో, నీ తాటాకు చప్పులకో భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదిరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీతో ఏమీ కాదు కాంగ్రెస్ పార్టీ, నేను ఏమీ చేయలేమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్న తరుణంలో ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మేమంతా మీ వెంట ఉన్నాం. రాహుల్ గాంధీ అడుగు ముందుకై మీ వెనకాలే మేము ఉంటాం, ఎంత దూరమైన వెళ్తామని తెలియజేస్తాం. బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలకి వ్యతిరేకంగా ఈడీ కేసులు బయటికి తీసి ఛార్జ్ షీట్లు వేయటం అనేది అసహ్యంగా ఉన్నది. అది తలుసుకుంటేనే ఒక మహిళని ఎన్నో రోజులు తిప్పి కేసు ఇది చేసి కేసు అయిపోయిన కేసును మళ్ళీ ఇప్పుడు తిరగతోడి మళ్ళీ అంటే బీహార్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ వచ్చే ముందు ఈడీలు ప్రతి వాళ్ళ ప్రతి నాయకులకి ఈడీలు పంపించడం అలవాటైపోయింది బీజేపీకి. అలాంటి పనులకి మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది. జిఎస్టీ ఆఫీస్ ఎదురుగానే
ఆ గాంధీ ఫ్యామిలీ త్యాగ ఫలితమే మనందరం ఇలా ఉన్నామనేది అందరూ తెలుసుకోవాలి. బీజేపీ అరాచకాలని మనం బయటపెడుతున్నాం, ఎండగడుతున్నాం అనే ఉద్దేశంతో ఈడీని బయట తీసి మళ్ళీ ఈడీ కేసు పెట్టడం అనేది అసహ్యకరమైన, మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు అందరం కూడా నిరసన తెలియజేస్తూ దీనికి ఎంత దూరమైనా మేము కూడా సహాయ సహకారాలు మేము రాహుల్ గాంధీ గారి వెంటే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ పత్రికా విలేకరులకి, వీడియో వాళ్ళందరి ముందు కూడా తెలియజేయటం